మొదటిది యువతకు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీ. తను చెప్పినాడు, సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు, నిరుద్యోగులందరికీ కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు వచ్చేదాకా 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అని చెప్పి చెప్పుకొచ్చాడు. గత ఏడాది బడ్జెట్లో చూస్తే, గత ఏడాది బడ్జెట్లో కూడా ఆ నిరుద్యోగ భృతి 20 లక్షల మందికి ఇంటూ 3,000 రూపాయలు అంటే దాదాపుగా 7,200 కోట్లు. దీనికి సంబంధించిన ప్రస్తావన అసలు పెట్టలేదు. నేరేడు సంవత్సరం, ఈ సంవత్సరం బడ్జెట్లో ఏమైనా పెట్టాడనంటే అది లేదు. పరిస్థితి గమనిస్తే రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ గారి చేత ఇచ్చే స్పీచ్లో ఏకంగా గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన వర్షన్ తెలుగు కాపీస్ అన్నీ కూడా ప్రతి శాసనసభ్యుడికి కౌన్సిల్ సభ్యులందరికీ కూడా బుక్స్ కూడా పంపిణీ చేసి, మళ్ళా అర్థం కాదేమో ప్రజలకు అని చెప్పి వాళ్ళు ఇచ్చిన దాంట్లో చూస్తే 4 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చేసాము. ఆల్రెడీ 4 లక్షల ఉద్యోగాలు ఈ 9 నెలల కాలంలోనే, 4 లక్షల ఉద్యోగాలు ఈ 9-10 నెలల కాలంలోనే 4 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసాము అని చెప్పి ఏకంగా బుక్కుల ద్వారా ప్రింట్ కొట్టి మరీ సర్క్యులేట్ చేశారు. ఒకసారి చూపించండి అమ్మా ఒకసారి. ఇది గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన కాపీ బుక్కు. ఇందులో ఆయన అన్న మాటలు, మా ప్రయత్నాలు ఎప్పటికే ఫలితాలను ఇస్తున్నాయనే విషయాన్ని పంచుకోవడానికి నేను గర్విస్తున్నాను. భారీ పెట్టుబడుల కోసం గూగుల్, ఆర్సిలర్ మిట్టల్, టాటా పవర్, గ్రీన్కో గ్రూపు, బీపీసీఎల్, టీసీఎస్ వంటి అనేక అంతర్జాతీయ దిగ్గజాలను ఆకర్షిస్తున్నాం. ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు 6.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు మరియు 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది. గవర్నర్ గారి చేత, గవర్నర్ గారి ప్రసంగం అని చెప్తూ, గవర్నర్ గారి పేరుతో ప్రచురితమైన పుస్తకం. ఇంతటితో ఆగిపోలేదు ఇలా అబద్ధాలు, ఇంతటితో ఆగిపోలేదు ఇలా మోసాలు. ఏకంగా ఈ బడ్జెట్ జరిగేటప్పుడే సోషియో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేశారు. 2024-25కి సంబంధించిన 2వ సోషియో ఎకనామిక్ సర్వే. ఇది 2వ బడ్జెట్ కాబట్టి 2వ సోషియో ఎకనామిక్ సర్వే కూడా రిలీజ్ చేశారు. 2024-25కి సంబంధించిన 2వ సోషియో ఎకనామిక్ సర్వేలో వీళ్ళు దాంట్లో ఏకంగా ప్రింట్ కొట్టేశారు. ఏమని కొట్టారు? ఎంఎస్ఎంఈ సెక్టార్లో 2024-2025కి సంబంధించి ఏకంగా 27,07,752 ఉద్యోగాలు ఇచ్చేశారు. సోషియో ఎకనామిక్ సర్వే 2024-25 అసెంబ్లీకిలో పంచిపెట్టిన కాపీలు ఇవి, రిలీజ్ చేసిన కాపీలు. సెకండ్ సోషియో ఎకనామిక్ సర్వే అంటే 2వ బడ్జెట్తో పాటు వీళ్ళు ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే, 2వ సోషియో ఎకనామిక్ సర్వే 2024-25కి సంబంధించి. 2024-25లో ఏకంగా ఎంఎస్ఎంఈ సెగ్మెంట్లో ఏకంగా 27,07,752 ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పి ఏకంగా ప్రింట్ కొట్టి పెట్టేశారు. అంటే ఇంత దారుణంగా నిరుద్యోగులను మోసం చేసే కార్యక్రమం. 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఒకవైపున ఇవ్వకుండా వాళ్ళందరికీ 3,000 రూపాయలు నెలలా ఇస్తామని చెప్పి, సంవత్సరానికి 36,000 పిల్లలకి ఇస్తామని చెప్పి ఏకంగా వాళ్ళకి ఇవ్వకుండా, బడ్జెట్లో వాటికి సంబంధించిన ప్రతిపాదనలు ఏవి చేయకుండా ఏకంగా ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాము అని చెప్పి 4 లక్షల ఉద్యోగాలను గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పిచ్చేస్తారు. సోషియో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేసి 27,07,752 ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చేసాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిరుద్యోగులకు, మరి పిల్లలకు, ప్రతి ఒక్కరికి
నేరుడు సంవత్సరం ప్రతి పిల్లాడికి 36,000 రూపాయలు ఇప్పటికే ఎగనామం పెట్టాడు, మోసం చేశాడు. ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా మరో 36,000 పిల్లలకు మోసం చేసి ఎగనామం పెడతా ఉన్నాడు. అంటే పిల్లలకు ఇప్పటికే చంద్రబాబు నాయుడు 72,000 రూపాయలు ప్రతి పిల్లాడికి చంద్రబాబు నాయుడు మోసం, దగ, వంచన, బకాయిలు రెండు అన్ని పదాలు పెట్టచ్చు. ఇప్పటికీ చేసిన మోసాలు. ఈరోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే నిరుద్యోగ వృత్తి లేదు, అటు ఉద్యోగము లేదు. ఉన్న ఉద్యోగాలన్నింటినీ వరుసపెట్టి ఊడబెరికే కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. ఇవి కనిపిస్తూ ఉన్న సత్యాలు. అదే ఒకసారి గమనించినట్లయితే వైఎస్ఆర్సీపీ పాలనలు, మా పాలనలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి అనేది ఒకసారి గమనించినట్లయితే కేవలం 4 నెలల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019 జూన్లో ప్రమాణ స్వీకారం చేసాం. అక్టోబర్ కల్లా, గాంధీ జయంతి కల్లా ఏకంగా 130,000 ఉద్యోగాలు గ్రామ, వార్డు, సచివాలయాలలో మన పిల్లలు పనిచేస్తూ కనిపించేట్టుగా చేశాం. 4 నెలల కాలంలోనే ఏకంగా మరో 2,66,000 వాలంటీర్ల ఉద్యోగాలు అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి, అంటే మా ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల కాలంలోనే రిక్రూట్ చేశాం. ఎవరు కాదనలేని సత్యాలు ఇవన్నీ. యాప్కాస్ ద్వారా మరో 1,00,000 ఉద్యోగాలు, యాప్కాస్ ద్వారా కరెక్ట్గా చెప్పాలంటే 96,000 ఉద్యోగాలు యాప్కాస్ ద్వారా కల్పించడం జరిగింది. యాప్కాస్లో పే స్లిప్పులతో సహా చెప్పగలుగుతాం ఎవరికి ఉద్యోగాలు ఇస్తున్నామని. నేను చెప్పిన ప్రతి నెంబరు కూడా పే స్లిప్స్తో సహా, ఆధార్ కార్డ్ నెంబర్తో సహా చెప్పగలుగుతాం. గ్రామ సచివాలయాల్లో పనిచేస్తా ఉన్న పిల్లలైతేనేమి, 130,000 పైచిలుకు పిల్లలైతేనేమి, 2,66,000 వాలంటీర్లు అయితేనేమి, యాప్కాస్లో పనిచేస్తా ఉన్న 96,000 మంది పిల్లలైతేనేమి, ఆర్టీసీ విలీనం ద్వారా 58,000 మంది ఆర్టీసీ ఎంప్లాయీస్కి రెగ్యులరైజ్ చేస్తూ వాళ్ళందరికీ తోడుగా ఉండే కార్యక్రమం అయితేనేమి, ఇవి కాక మిగిలిన కాంట్రాక్టు, మిగిలిన గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ కూడా లెక్కేసుకుంటే అక్షరాల 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ సెక్టార్లలో గవర్నమెంట్ ఉద్యోగాలు అని అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు అన్ని గవర్నమెంట్ పరానికి సంబంధించినవి 6,31,310 మందిని వైఎస్ఆర్సీపీ హయాంలో ఉద్యోగాలు ఇచ్చారు. అదేవిధంగా లార్జ్ అండ్ మెగా సెక్టార్లో వీళ్ళు ఇచ్చిన సోషో ఎకనామిక్ సర్వే రిపోర్ట్లు మొట్టమొదట బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు, ఇది మా సోషో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ కాదు, వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళ మొట్టమొదటి బడ్జెట్తో పాటు 2023-24 సంబంధించి వీళ్ళు ప్రవేశపెట్టిన సోషో ఎకనామిక్ సర్వే, మేము చేసినది కాదు ఈ సోషో ఎకనామిక్ సర్వే, వీళ్ళు ప్రవేశపెట్టిన సోషో ఎకనామిక్ సర్వే. వీళ్ళ ప్రకారమే లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో 102,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఈ వైఎస్ఆర్సీపీ హయాంలో 2019 నుంచి 2024 మధ్యలో ఏకంగా 32,79,970 ఉద్యోగాలు ఇచ్చారు. 32,79,770 ఉద్యోగాలు ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఆ 5 సంవత్సరాల్లో ఇవ్వడం జరిగింది. మొత్తంగా వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో అటు గవర్నమెంట్ ఉద్యోగాలు అయితేనేమి, లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో అయితేనేమి, ఎంఎస్ఎంఈ సెక్టార్స్లో అయితేనేమి, మొత్తానికి ఆ 5 సంవత్సరాలలో 40 లక్షల పైసలకు ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఆధార్ కార్డ్ నెంబర్లతో సహా చెప్పగలిగే పరిస్థితిలో ఉంది. సోషో ఎకనామిక్ సర్వేలో నేను చూపించే సోషో ఎకనామిక్ సర్వే మా ప్రభుత్వంలో మేము చేసినది కాదు,
చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక తాను మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు తాను రిలీజ్ చేసిన సోషియో ఎకనామిక్స్, తన హయాంలో రిలీజ్ చేసిన సోషియో ఎకనామిక్స్.